సో నేను పీకే తను అడిగినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నామంటే తనకి ఆ ఎమోషన్ అందులో హోల్ ఫిలింకి థీసిస్లా అనిపించింది. సో అది సో మీరు చూస్తే ఆ షాట్ వచ్చినప్పుడల్లా దాని ప్రతిసారి నెక్స్ట్ ఇంకొక కథ ఓపెన్ అవుతూ ఉంటుంది. అవును, ఆ షార్ట్ క్రెడిట్ ఒక స్టోరీ ఓపెన్, మళ్ళీ ఆ షార్ట్ వచ్చినప్పుడు ఇంకో స్టోరీ ఓపెన్ అవుతుంది. అవును. సో దట్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హోల్ ఫిలిం. ఓకే. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా, ఉంటావు కదా అంటే ఉన్నా కదా అంటారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అడుగుతారు, ఆబ్వియస్లీ నాకు అర్థమైన దాన్ని బట్టి షీ విల్ డిచ్ యూ అండ్ గో అవే. లాస్ట్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుద్ది ఒక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరేమో ఉన్నా కదా అంటారు నవ్వుతా. అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమానే చూడాలి. FDFS మన ఇద్దరం కలిసి చూద్దాం. తప్పకుండా. 8:45. ఎనీవేస్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ అపియర్స్ లైక్ చాలా హింట్స్, స్టోరీ చెప్పలేదు అంటున్నారు కానీ స్టోరీకి చాలా హింట్స్ అయింది అక్కడే ఉన్నాయనిపించింది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్ అండి వెన్ యు ఆర్ దేర్. శేష్ గారు, సార్ మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? ఐ డోంట్ నో అండి. అంటే దిస్ టైమ్ వీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ ఆన్ ఫీలింగ్స్. కానీ ఒకటి ఏంటంటే ఈ కథలో షనీల్ అండ్ ఐ వెరీ ఎర్లీ ఆన్ డిసైడెడ్, అండ్ అనురాగ్ సరి వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్లో అక్కడ బాంబే ప్రెస్ మీట్లో అన్నారు, వీ ఓపెన్ ద స్టోరీ లేయర్ బై లేయర్. సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. ఓకే, అయితే భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని కూడా తీసుకున్నారు. ఏంటి, ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? యా, యాక్చువల్గా ఇట్స్ కనెక్టెడ్ టు అ ఫీలింగ్ ఐ హ్యాడ్ ఇంటరాక్టింగ్ విత్ షనీల్ అనమాట. వీళ్ళు ఫీజీ నుంచి అండి, అంటే ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ ఐలాండ్స్కి. సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పురి, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది. మురుకు ఘాయిగా అని అడుగుతారు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో ఒక చిన్న భోజ్పురి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉంది అది. సో రైటింగ్లో అది బయటకు వచ్చేది మాటికి. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమాలో, బికాస్ అది తన ఆథెంటిక్ హార్ట్లోంచి వచ్చే మ్యాటర్ అది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శేష్ గారు, సార్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలరు. కాకపోతే మీరు టీజర్ది చాలా బాగుంటుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. ఇందులో కథ మనం